సాకి సాకి ఏంటమ్మగారు? సిరి బొమ్మ కనిపించదా నీకు? నువ్వేమైనా చూసావా? ఇన్నాళ్ళు బొమ్మ కనపడకపోతే పాప కంగారు పడేది. ఇప్పుడు మీరు కంగారు పడుతున్నారేమిటి? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతావేంటి? బొమ్మని చూసావా లేదా? పాడు బొమ్మ పోతే పోయిందిలేమ్మా, వదిలేయండి. మీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. అది దయ్యం బొమ్మ. ఒకసారి నన్నెంత భయపెట్టిందో తెలుసా? అయినా పోయింది బొమ్మేగా, ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను కంగారు పడుతుంది బొమ్మ కోసం కాదు, పాప కోసం. సిరికి బొమ్మంటే ప్రాణం. అది కనిపించకపోతే దాని చిన్న మనసు ఎంత తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు. అయినా కూతురు బాధపడితే ఎలా ఉంటుందో పిల్లలు లేని నీకేం తెలుస్తుంది? సారీ సాకి, నేను కావాలని అనలేదు. బొమ్మ కనిపించలేదన్న టెన్షన్లో అనుకోకుండా అలా వచ్చేసింది. పర్వాలేదులేమ్మా, ఉన్న మాటేగా అన్నారు. ప్లీజ్ సాకి, ఐఎమ్ సో సారీ. ఏమీ అనుకోకు. పర్వాలేదులేమ్మా. నాకు పిల్లలు లేరంటావా? చూస్తాను ఎంతకాలం నీ కూతురు ఆనందంగా ఉంటుందో, అది చూస్తాను. ఇప్పుడు యు విల్ ఆల్ డై అని రాయి. ఇప్పుడు ఇవన్నీ నాతో ఎందుకు రాయిస్తున్నావు? ఆ 13th రోజు మా మమ్మీ డాడీ నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు సిరి. అదే రోజు ఇక్కడ కొంతమందిని భయపెట్టాలి. అవునా? మరి మీ మమ్మీ డాడీ బాయ్ చెప్పి ఎక్కడికి వెళ్ళారు? అది నేను తర్వాత నీకు చెప్తాలే. ముందు అన్నింటి మీద అలాగే రాసి. ఓ సరే అయితే.
చెట్ల పైన అతికించాలి. అబ్బా, ఇప్పుడు నాతో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేను తర్వాత చెప్తా అన్నానుగా. ముందైతే ఇవి తీసుకువెళ్ళి అతికించు. ఏంటో నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు నాకేం అర్థం కావు. సరే, చేస్తానులే. సరే, తొందరగా అతికించేసిరా. సరే. అతికించు, బాగా అతికించు. మొత్తం అంటించేశాను. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. పద, మా ఇంటికి వెళ్దాం. ఓకే. నమస్కారం స్వామి. నేను చెప్పిన ఇల్లు ఇదే. చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. వాస్తు చూసి మీరు ఓకే అంటే కొనుక్కుంటాను. రండి స్వామి. అదేంటి స్వామి, తలుపు దానంతట అదే కొట్టుకుంటుంది. ఏంటి సార్, ఇంత చిన్న విషయానికే కంగారు పడుతున్నారు? గాలి కొట్టుకుంటుంది అంతే. ఇక్కడ గాలి ఎక్కడుంది? కనీసం ఆకులు కూడా కదలట్లేదు. స్వామి, ఏంటి గాలి దుమారు? ఏదో దుష్టశక్తి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. పదండి స్వామి.
స్వామి ఈ అపశకునం? స్వామి, ఈ ఇల్లు అపశకనం అంటారేంటి? స్వామీజీ, ఈ ఇల్లు తీసుకోవచ్చా? ఏంటి స్వామీజీ, ఇల్లు తీసుకోవచ్చా? తీసుకోవటం కాదు, ఈ ఇంటి గాలి పీల్చినా నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఈ ఇంట్లో ఘోరమైన మరణాలు సంభవించాయి. లోపల కొన్ని ఆత్మలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇంటిని కొనటం చాలా ప్రమాదం. వెంటనే నీ ప్రయత్నాన్ని ఆపేయి. ఈ రోజుల్లో కూడా దెయ్యాలుంటాయా స్వామి? ఈ సృష్టిలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నల్ని చీకటి తన గర్భంలో దాచుకొని మౌనంగా ఉంటోంది. సృష్టిని ఎదిరించి వాటిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మనం కూడా ఆ చీకటిలో కలిసిపోతాం. తల్లి గర్భంలో ఉన్న పిండానికి ప్రాణం ఎలా వస్తోంది? ఏదైనా చేయగలం అనే డాక్టర్లు ప్రాణం పోయిన తర్వాత ఎందుకు బ్రతికించలేకపోతున్నారు? వీటన్నిటికీ సమాధానం దొరికిన రోజున దెయ్యాలు ఉన్నాయా లేవా అన్న నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. నీకింకా ఆయుష్ రాసిపెట్టింది కాబట్టే ఈ ఇల్లు కొనకముందే నన్ను పిలిపించావు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. రామో, స్వామి, పద. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏమిటి స్వామి, మృత్యుంజయ మంత్రం పఠిస్తున్నారు? ఎవరి ప్రాణానికైనా హాని ఉందా? ఆవిడికి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది. ఆవిడ ముఖంలో మృత్యువు తొంగి చూస్తోంది. ఆవిడ మృత్యువు గురించి మీకు తెలిసినప్పుడు మీరేం చేయలేరా స్వామి? విధి ఎప్పుడూ ఆమె మృత్యువును నిర్ణయించింది. మనం ఏం చేయలేం. పదండి. ఏంటి సంధ్య, ఇక్కడి నుంచి చేస్తున్నావు? ఏమండి, స్వామీజీ ఆ ఇంట్లో దెయ్యం ఉందని గుర్తుపట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పును ఒప్పుకుందాం, ఆయన్ని కాపాడమని వేడుకుందాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? మనమే కాదు, ఈ కాలనీలో మొత్తం అదే పనిచేశారు. వాళ్ళందరికీ లేని భయం నీకెందుకు? ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు.
నేనున్నాగా. ఇది మా ఇల్లే. పద లోపలికి వెళ్దాం. సరే పద. సిరి, వీళ్ళే మా అమ్మ నాన్నలు. ఎందుకు సిరి భయపడుతున్నావు? ఇది మా అమ్మ నాన్న సమాధులు. నువ్వు దీనికి ఎంత భయపడుతున్నావు? మరి నేను చాలా రోజులుగా ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను తెలుసా? అమ్మో, నువ్వు ఒక్కదానివే ఉండేదానివా? అవును. నీకు భయం వేయలేదా? ఎందుకు వేయలేదు? నాకు చాలా భయం వేసింది. ఒక్కదాన్నే కూర్చొని చాలా ఏడ్చేదాన్ని. అప్పుడు నాకు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు తెలుసా? నువ్వేం బాధపడకు హనీ, నీకు నేనున్నాగా. అవును హనీ, మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు? చనిపోలేదు, చంపేశారు. చంపేశారా? ఎవరు చంపేశారు? చెప్పు హనీ. ఎవరు చంపారు? హనీ, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు అక్కడెక్కడో చూస్తావేంటి? ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది? సిరి, నాకొక హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేయాలి? చెప్తాను, కానీ నువ్వు ఎందుకు, ఏమిటి అని అడగకూడదు. ఎందుకలా? అదిగో ఈ క్వశ్చన్సే అడగకూడదు అంటే మళ్ళీ నువ్వు నన్ను అవే అడుగుతున్నావు. సరే, ఏం హెల్ప్ చేయాలో చెప్పు. ఎన్ని రోజులకి మీ దర్శనం కలిగింది స్వామి. ఆశీర్వదించండి స్వామి. శుభం భూయాత్. పదండి స్వామి. పదండి స్వామి.